మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 54ను పరిశీలిద్దాం. బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు మరియు ఆ తరువాత వారు పొందే ఉన్నత స్థితి గురించి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తన నిజమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకుంటారో వారు ప్రశాంతమైన ఆత్మతో ఉంటారు. వారు గడిచిపోయిన దాని గురించి దుఃఖించరు, లేని దానికోసం ఆశపడరు. అలాంటి జ్ఞాని ప్రాణులన్నింటినీ సమానంగా చూస్తాడు. ఈ ఉన్నత స్థితిని పొందిన తర్వాత వారు నా పట్ల ఉత్తమమైన భక్తిని పొందుతారు అని భగవంతుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావమేమిటంటే, నిజమైన ఆనందం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడంలోనే ఉంది. నేను ఈ శరీరం కాదు, ఆత్మను అని గ్రహించినప్పుడు మనసులోని బాధలు, కోరికలు తొలగిపోతాయి. ఆ ప్రశాంత స్థితిలోనే భగవంతునిపై నిజమైన ప్రేమ అంటే భక్తి మొదలవుతుంది. జ్ఞానం యొక్క అంతిమ ఫలం భక్తి అని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా చింతించడం లేదా అత్యాశపడటం తగ్గించుకోవాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులను వారి హోదాను బట్టి కాకుండా అందరిలో దైవత్వాన్ని చూసి గౌరవించాలి. ప్రశాంతమైన మనస్సుతో దైవాన్ని స్మరించుకుంటే కోరికల నుండి విముక్తి పొంది స్థిరమైన సంతోషాన్ని పొందగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.